20వ అధ్యాయం పురంజయుడి వృత్తాంతము. ఓ మిథిలా రాజ్యాధిపతి, ఈ కార్తీక మహత్యం గురించి అత్రి అగస్త్య మహర్షుల మధ్య జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకసారి అత్రిముని అగస్త్యుడితో, కుంభసంభవ, లోక ప్రయోజనార్థం కార్తీక మహత్యంలోని ఒకానొక గాథని వినిపిస్తాను. వేదంతో సమానమైన శాస్త్రం గాని, హరికి సాటి అయిన దైవం గాని, కార్తీక మాసంతో సమానమైన నెల కానీ లేవు. కార్తీక స్నానం, దీపం, దానాలు, విష్ణువు అర్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ వాసులు శివ కేశవ భక్తి వలనే విజయ, వివేక, విజ్ఞాన, యశో, ప్రతిష్ట సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడి ఇతిహాసాన్ని చెబుతాను విను అని విశేషాలు చెప్పసాగాడు అత్రి మహర్షి. పురంజయుడి పూర్వగాథ. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైనటువంటి పురంజయుడు అయోధ్యని పరిపాలిస్తుండేవాడు. సర్వశాస్త్రావిధుడు, ధర్మజ్ఞుడు అయినటువంటి ఆ రాజు అహంకారానికి లోనై బ్రాహ్మణ ద్వేషిగా మారాడు. దేవ, బ్రాహ్మణ, సత్య, శౌచత్యక్తుడు, దుష్ట పరాక్రమవంతుడు, పరమ దుర్మార్గుడుగా ప్రవర్తించసాగాడు. తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైనటువంటి కాంభోజ, కురు రాజాదులనేక మంది ఏకమై చతురంగ బలగాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టి కోటను ముట్టడించారు. ఆ వార్త తెలిసిన పురంజయుడు కూడా శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలు గలది జెండాతో అలంకరించబడింది. ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైంది. అనేక యుద్ధాలలో విజయం సాధించింది. చక్కటి గుర్రాలు పూంచినది. సూర్యవంశానికి ఖ్యాతి తెచ్చినట్టి రథాన్ని అధిరోహించి ఆది, విషాది, రథి, పత్తి అనబడే 4 రకాల సేనా బలగాలతో నగరం నుండి వెలువడి శత్రుమూకలపై విరుచుకుపడ్డాడు. 20వ రోజు పారాయణం సంపూర్ణం. హరి ఓం తత్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.